చూసుకుందాం దా నీ పతాపమో నా పతాపమో అని జోరుగా సవాళ్ళు ఛాలెంజ్ల రాజకీయం నడుస్తున్నది తెలంగాణలో. 2 లక్షల రుణమాఫీ చేస్తావా చేయవా అని కారు పాటోళ్ళు, మేం చేస్తే మీ పార్టీని బంద్ చేసుకుంటారా అని చెయ్యి పాటోళ్ళు, ముందైతే మీరు చెయ్యుండ్రి మేం దేనికైనా సిద్ధం అని హరీష్ రావు సారు మాట్లాడే వరకు సరే ఆగస్టు 15వ తారీఖు లోపట చేస్తాం, నువ్వైతే నీ రాజీనామా కాగితాన్ని జేబులో పెట్టుకొని తిరుగు అని సీఎం రేవంత్ అన్న ఇట్లా ఓగల మీద ఓగలు మాటల యుద్ధాన్ని ప్రకటించుకున్నారు కదా ఈ 2-3 వద్దుల్లా. అయితే ఇయ్యాలగా యుద్ధంలా ఇంకొక పెద్ద ముచ్చటే అయింది. అన్నట్టుగానే రాజీనామా కాగితాన్ని జేబులో పెట్టుకొని గన్ పార్క్ కాడికి పోయిండు హరీష్ రావు సారు. అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి రాజీనామా లెటర్ ను స్తూపం ముంగట పెట్టిండు సారు. సీఎం ఇసిరిన ఛాలెంజ్ను నేను తీసుకొనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా అని చెప్పుకొచ్చిండు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సవాల్ను నేను స్వీకరించి ఈరోజు గన్ పార్క్ దగ్గరికి నా రాజీనామా పత్రంతో చేరుకోవడం జరిగింది. పదవులు ముఖ్యం కాదు, ప్రజలకు మంచి జరుగుడే ముఖ్యం, గందుకే రాజీనామా చేస్తున్నానన్నాడు హరీష్ రావు సారు. నా ఒక్కడికి ఎమ్మెల్యే పదవి కంటే ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలకు 4,000 ఆసరా పెన్షను, 4,000 నిరుద్యోగ భృతో, 2,500 రూపాయలు మహిళలకు, 2 లక్షల రుణమాఫీ జరిగితే నేను సంతోషపడతాను. 5 ఏళ్లు నాకు పదవిలో లేకపోయినా కూడా రాష్ట్ర ప్రజలకు మేలు జరిగితే నాకు అంతకంటే ఆనందం ఇంకోటి ఉండదు. అందువల్ల నేను రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చాను. చెయ్యి పార్టీ జనాలకిచ్చిన హామీలు నిజమైనయే అయితే గవిట్ని అమలు చేసే మనసుంటే గన్ పార్క్ తానకచ్చి సీఎం రేవంత్ అన్నను ప్రమాణం చేయాలని అన్నాడు హరీష్ రావు సారు. నిజంగా మీరు ప్రజలకిచ్చిన హామీలు అమలు చేసేది నిజమైతే గన్ పార్క్ దగ్గరికి రండి. ఈ గన్ పార్క్ దగ్గర అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. మేధావుల చేతుల్లో లేదా ఇక్కడున్న జర్నలిస్టుల చేతుల్లో మీ రాజీనామా నా రాజీనామా కూడా పెడదాం. డిసెంబర్ 9వ తారీఖు నాడు రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట తప్పినందుకు పబ్లిక్ కు క్షమాపణ చెప్పాలే చెయ్యిపాటి సర్కారు అని అన్నాడు హరీష్ రావు సారు. డిసెంబర్ 9న తొలి సంతకం 6 గ్యారంటీల మీద పెడతామని, రుణమాఫీ మీద పెడతామని మాట తప్పినందుకు ముందు క్షమాపణ చెప్పండి. ఆగస్టు 15వ తారీఖు నాడు చేసినా సంతోషమేనట రుణమాఫీ. ఇకనైనా ఆగస్టు 15 అమలు చేస్తే మాకు సంతోషం. ఇక గిట్ల హరీష్ రావు సారు అమరవీరుల స్తూపం కాడికెంచి మరలిపోయిండో లేదో అంతా మలినమైందని పసుపు నీళ్లతోటి గడిగిర్రు చెయ్యిపాటి లీడర్లు. హరీష్ రావు సారు రాజీనామాను ఆమోదించే బాధ్యత తీసుకుంటానన్నాడు బల్మూరి వెంకటన్న. మీరు సమర్పించిన మీ రాజీనామా లేఖని ఎమ్మెల్సీ హోదాలున్న నేను ఆగస్టు 15వ తారీఖున 2 లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసిన తర్వాత నేను బాధ్యత తీసుకుంటా. మీ లేఖని వృధాగానియా స్పీకర్ గారి దగ్గరికి వెళ్లి మీ రాజీనామాని వృధా కాకుండా మీ యొక్క రాజీనామాని ఆమోదింపజేసే ఒక బాధ్యత కూడా నేను తీసుకుంటా. ఇక అది రాజీనామా కాగితమే కాదు, అంతా సీసపద్యం రాసినట్టు రాసిండు. స్పీకర్ ఫార్మాట్ల లేనేలేదు అని అనకచ్చిండు రేవంత్ అన్న. రైతు రుణమాఫీ కాదు ఇంకేంటి ఒక కండిషన్లు చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకొచ్చింది. రాజీనామా లేఖ అట్లా ఉండదు. నాకు ఎవరో చూపించారు మొత్తం సీసపద్యం రాసిండు, అందులో వాళ్ళ మామ చెప్పిందంతా. రాజీనామా లేఖ ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్ లో స్పీకర్ గారు ఒక ఫార్మెట్ ఇస్తాడు. దాంట్లో ఒక్క పదము పొల్లు పోయినా ఆ కాగితమే చెల్లదు. సీసపద్యం రాజీనామా పత్రం చెల్తుందా? స్పీకర్ ఫార్మాట్లనే రాజీనామా ఇత్తా, సవాల్కు సిద్ధమా అని అడిగిండు హరీష్ రావు సారు. నేను స్పీకర్ ఫార్మెట్ లో కూడా నా లెటర్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా ఆమోదించుకొని పదవికి దూరంగా ఉండడానికి నేను సిద్ధం. కానీ నువ్వు మరి ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతా ఉన్నా. నీ సవాళ్లు స్వీకరిస్తున్నా, ఆగస్టు 15 లోపట రుణమాఫీ చేసుడే అని అనకచ్చిండు సీఎం రేవంత్ అన్న. నీ సవాల్ను స్పష్టంగా మేము స్వీకరిస్తున్నాం. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా. నీ రాజీనామా రెడీగా పెట్టుకో. నీ అవ్వ తగ్గేదేలే అని అన్నట్టే పోటాపోటీగా ఛాలెంజ్లు చేసుకుంటున్నారు కదా లీడర్లు. మరిగా ఎవరు మాట నిలబెట్టుకుంటారో గాని ఒగాల రుణమాఫీ చేస్తేనైతే రైతులందరూ మస్తుగా సంబరపడుతున్నారట రుణమాఫీ చేస్తారని. అగో ఇన్నరానుల్లా కారుపాటి ఎమ్మెల్యే మల్లన్న చెయ్యిపాటిలో కోతున్నాడట. చెయ్యిపాటిల షేరిగ్గానికి కర్ణాటక చిన్న ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సార్ను కూడా కలిసిండు. ఈడ తెలంగాణలో రేవంత్ అన్న అడ్డం పడుతున్నాడని కర్ణాటకెంచి నరకత్తున్నాడు. ఇయాల్లో రేపో చెయ్యిపాటి కండువ కప్పుకుంటాడట అని మస్తుగా ముచ్చట్లు వచ్చినాయి కదా గప్పట్ల. అయితే మల్లన్న షేరిక ఏది చెయ్యిపాటిలో కాదట, పువ్వు పాటిల్నట. అవ్వుల్లా నమ్ముతలేరా? అయితే మల్లారెడ్డి సార్ మాట్లాడిన మాటలు రోపారి.
ఆలింగనాలు, ఆత్మీయ పలకరింపులు, కిలకిల నవ్వులు, అటు ఈటెల సారు ఇటు మల్లారెడ్డి సారు ముఖాలు మస్తు గెలిగిపోతున్నాయి కదా. దోస్త్ మేరా దోస్త్ తూ హే మేరీ జాన్, ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, స్నేహముంటే సాలన్నా ఏమీ లేకున్నా, కళ్ళకాలం ఇట్లా కలిసుందాం ఎవ్వలు ఏమన్నా అని లోపట పాటలు కూడా వాడుకుంటున్నట్టున్నారు కదా ఈటల సారు మల్లారెడ్డి సారు. ఓ ట్రిపుల్-ఆర్ల రామ్ చరణ్ అన్న, ఎన్టీఆర్ అన్న లెక్క, సలార్ల ప్రభాస్ అన్న, పృథ్వీరాజ్ అన్న లెక్క ఎంత మంచి దోస్తులో కదనుల్లా మల్లారెడ్డి సారు ఈటల సారు. పువ్వు పార్టీలకు పోతడు కావచ్చు అని ఏదో చెప్పి ఏదో పాటేసి ఏదో చూపిస్తున్నారేంది. అంతకు మొదలు గాలిద్దరూ ఒకటే పార్టీలో కలిసి పనిచేసిన వాళ్ళు కాబట్టి గాయంత నవ్వుకుంటా మాట్లాడుకోరా, పాయిరం కలుముకోరా, గీంత దానికే పార్టీలు మారుడు గురించి మాట్లాడతారా అని అనుకుంటున్నారేమో. ఇగో మల్లారెడ్డి సారు మాట్లాడిన మాటను ఇనున్ రోపారి. మల్కాజ్గిరిలో ఏందే పరిస్థితి అని మల్లారెడ్డి సారుకు ఈటెల సార్ అడిగితే గిట్ల చెప్పిండు మల్లారెడ్డి సారు. కారు పార్టీలుండి మల్కాజ్గిరిలో ఎంపీగా ఈటెల సారు గెలుస్తాడు అని చెప్పిండంటే కారు పార్టీకెంచి పోటీ చేసే రాగిడి లక్ష్మారెడ్డి సారు ఓడిపోతాడని అన్నట్టే కదా. సొంత పార్టీ లీడరు ఓడిపోతాడు అని అన్నాడంటే ఏందన్నట్టు కథ. ఇయాలనో రేపో పువ్వు పార్టీలో షేరికైతాడు అన్నట్టే కదా. ఏమో మరి ఇటు చెయ్యి పార్టీలు ఎట్లయినా పనిగాలే అని పువ్వు పార్టీకి సూటి పెట్టిండా ఏంది మల్లారెడ్డి సారు. ఎట్లయినా మల్కాజ్గిరిలో కొడుక్కు సీటిప్పించుకుందామనుకుంటే అది కూడా కుదరలే అని గిట్ల పక్క సూపులు చూస్తున్నాడు కావచ్చు అని అనవట్టిండ్రు. పట్నంలో ఓ పెళ్లి కార్యంలో అయిన గీ ముచ్చటెరకైన పబ్లిక్ గిదెక్కడి పంచాదిరయ్యా, అందరూ మా పార్టీకెంచి పోయేటోళ్లే అని తల్కాయ పట్టుకునే పనైందట కారు పార్టీ కార్యకర్తలకు మల్లారెడ్డి సారు ఈటెల సార్ తోటి మాట్లాడిన గీ ముచ్చటెరకై. ఇక మరి చూడాలే ఉత్తగా జోకులు అన్నాడో లేకపోతే నిజంగానే అన్నాడో మల్లారెడ్డి సారు. ఈ ఎలక్షన్ల గీ పార్టీకి గిన్ని సీట్లు ఎత్తాయి, గా లీడరు గంత మెజార్టీతోటి గెలుస్తాడు, గీమె ఖచ్చితంగా ఓడిపోతుంది, గీలకు డిపాజిట్లు కూడా దక్కాయి అని గిసుంటి మాటలు మస్తుగానే మాట్లాడుకుంటారు ఏదన్నా ఎలక్షన్ వచ్చినప్పుడు. సర్వేలు కూడా చేస్తారు. అయితే గీ ఎలక్షన్ తర్వాత ఎవల భవిష్యత్తు ఎట్లుంటుందని కూడా సర్వేలు మొదలైనాయి. అంటే ఒకళ్ళిద్దరు గురించి కాదు, పురాగా ఓ పార్టీ ఉంటుందా పోతుందా అని. ఏపీలో అయితే గీ ఎలక్షన్ తర్వాత పురాగా లేకుంటయ్యే పరిస్థితి ఉన్నదట. మరి గా పాటేందో అసలు ముచ్చటేందో మరి కథేందో చూసేద్దాం నడువురి. పోయిన తాప కాదు, గీతాప అంతకంటే ఎక్కువ సీట్లు గెలిచి సైకిల్ పార్టీకి పెద్ద షాక్ ఇయ్యాలే అని అధికార పంక పార్టీ మస్తు కాయిస్ మీద ఉన్నది. ఇక పంక పార్టీ ఏలింది చాలు, దిగిపోయే టైం వచ్చింది. సైకిల్ కూటమికి ఓట్లెయ్యుండ్రి, ఏపీని మంచిగా పాలించుకుందామని సైకిల్ పువ్వు గిలాస పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. వాళ్ళందరి ఉత్తముచ్చట్లే, చెయ్యంటనే అభయహస్తం. కర్ణాటక తెలంగాణలు ఇచ్చినట్టే అధికారం ఈ తాప మాకిచ్చి మేమేందో మళ్ళా చూపిస్తామని షెల్లె షర్మిలక్క అంటున్నది. అయితే జనాలు ఎవల కోట్లేయాలనో అని డిసైడ్ అయ్యిండ్రో లేదో గాని ఏపీలో ఓ పార్టీ అయితే కనబడకుండా పోతదట. ఎలక్షన్లంటే ఓ పార్టీ గెలుతుంది, ఓ పార్టీ ఓడిపోతుంది గాని గిట్లా పురాగా కానరాకుండా ఓవుడైంది అని మస్తుగా ఆగమాగమైతున్నారట ఏపీలున్న పార్టీ లీడర్లు. సెంట్రల్లో మళ్ళా ఈ తాప కూడా పువ్వు పార్టీ అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో సైకిల్ కూటమి అధికారంలోకి అత్తనైతే కొంతమంది పంక పార్టీ లీడర్లు పువ్వు పార్టీలకు జంప్ అయ్యే పరిస్థితి ఉన్నదట. గట్ల కాకుండా సెంట్రల్లో ఇండియా కూటమత్తే గదేనుల్లా కొన్ని పార్టీలతోటి చెయ్యి పార్టీ పొత్తు పెట్టుకున్నది కదా. గా కూటమి అధికారంలోకి వచ్చి ఏపీలో సైకిల్ కూటమి అధికారంలోకి అత్తే షర్మిలక్కతోటి చేరుతారట పంక పార్టీ లీడర్లు కొందరు. ఇక ఆయంత సైకిల్ కూటమి గనక ఏపీలో ఓడిపోతే సెంట్రల్లో ఎవ్వరు అధికారంలో ఉంటే వాళ్ళ దాంట్లకు జంప్ అవుతారట సైకిల్ పార్టీ లీడర్లు. ఇక మరి ఓడిన పార్టీల 5 ఏళ్ల పాటు కూసుండే ఓపిక ఇయ్యాల రేపట్ల ఎవలకున్నది చెప్పుండ్రి. గందుకే సెంట్రల్లో అధికారంలో ఉన్న పార్టీకో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకో పోతే ఓ పదవన్నత్తది. ఎసొంటి పంచాయతీలు లేకుండా ఉండొచ్చనే ఆలోచన ఉన్న లీడర్లే తప్పితే జనాల కోసం ఆలోచించే లీడర్లు ఏడున్నారు ఇయ్యాల రేపట్ల. గందుకే జంపింగ్ జపాంగులైతే ఈ తాప ఏపీల బగ్గనే అయితాయట. గా జపాంగుల భాగంగా ఓ పార్టీ కనుమరుగయ్యే ఛాన్స్ ఉన్నదట. మరి గది ఏ పార్టో గాని జనాల్లో ఉంటేనే పరపతి పదవి, జనాల్లో లేకుంటే జనం కూడా తోడుండరు. చూడాలే మరి ఓ పార్టీ జనాల్లో లేకుండా పోతదో ఇక అని అనబట్టి రుగి ముచ్చట ఎరకైన ఏపీ పబ్లిక్.
బంగారం బంగారం అని మనుషుల్ని ముద్దు ముద్దుగా పిలుచుకుంటే ఏందో గాని గీ బంగారం అయితే బగ్గనే మీదికి పోతున్నది. పెరుగుడేమో కుందేలు లెక్క జెట్ స్పీడ్లో పెరిగింది, తగ్గుడేమో తాబేలు లెక్క మెల్లమెల్లగా తగ్గుతున్నది. గిట్లయితే మనసుంటోళ్ళం ఎట్లా కొనుక్కుంటామో ఎట్లా కార్యాలు చేసుకుంటామో. ఇగో గిట్ల రంది పడుతున్నారు బంగారం అంటే పాయిరం అవసరం ఉన్న పేదోళ్ళు. ఒక్క తులం కొనాలంటేనే పానం కింద మీద అవుతున్నది. కానీ గిడ లీడర్ల తానున్న బంగారం చూస్తేనైతే కిందున్న పానం మీదకే పోతుంది. కిలోలు ఏందుల్లా? ఎలక్షన్ల పోటీ చేసేటప్పుడు మాకు అన్నాస్తులున్నాయి ఇన్నాస్తులున్నాయి అని అఫిడవిట్ల చూపెడతారు కదా. ఆ లాస్తులు పోయినేడాదికి ఈ ఏడాదికి పెరుగుతూనే ఉంటాయి అన్నది ఊళ్ళే అంబాడే పోరాడిని అడిగిన చెప్తాడు గాని ఇప్పుడు ఆ లాస్తులో ముచ్చట కంటే వాళ్ళ తానున్న బంగారం ముచ్చటనే బగ్గ ప్రచారం అవుతున్నది. గది బంగారం అనుకుంటున్నారా, ఇంత కూరగాయలు అనుకుంటున్నారా, గంతగానం ఏం చేసుకుంటారక్క అని పరేషానై ఎండ కొట్టకుంటేనే వడదెబ్బ దాకే ముచ్చటిది. సైకిల్ పార్టీకెంచి కడప ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మాధవిరెడ్డక్క తాన అచ్చరాల 6.5 కిలోల బంగారం ఉన్నదట. మా ఇంట్లో టమాటాలు కూడా గన్నిగానం లేవు కదా అని నోరెల్ల పెడుతున్నారా? ఇంకా వజ్రాల సొమ్ములు కూడా బగ్గనే ఉన్నాయట అక్క తాన. పెనుకొండకెంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పంకపాటి ఉషశ్రీ చరణక్క తాన కూడా 6.5 కిలోల మీదనే ఉన్నదట బంగారం. విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్న పంకపాటి బొత్స ఝాన్సీ మేడం తాన 3.5 కిలోల బంగారం సొమ్ములున్నాయట. ఇక ఏపీ పార్టీ పెబ్బే షర్మిలక్క తాన కూడా 3.5 కోట్ల దాకా ఇలువ చేసే బంగారం ఉన్నదట. అంటే ఏం తక్కువ 6 కిలోలకు మీదనే అన్నట్టే. అట్లనే 4 కోట్లకు మీదనే ఇలువైన వజ్రాల సొమ్ములు కూడా ఉన్నాయట. పంకపాటికెంచి ఎమ్మిగనూరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బుట్ట రేణుకక్క తాన 2 కిలోల మీదనే బంగారం ఉన్నదట. పార్టీకెంచి టెక్కలి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న కిల్లి కృపారాణి మేడం తాన 2.5 కిలోల బంగారం ఉన్నదట. ఇక అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతా మేడం తాన 2 కిలోల బంగారం ఉన్నదట. నరసాపురం పంకపాటి ఎంపీ అభ్యర్థి ఉమాబాలక్క దగ్గర కూడా 2 కిలోల దాకున్నదట బంగారం. ఆడోళ్ళంటే బంగారం బంగారం అంటే ఆడోళ్ళు అన్నట్టు పేరు పోయింది కాబట్టి మొగోళ్ళ కంటే ఆడోళ్ళ తాన జరంత ఎక్కువనే బంగారం ఉంటది గాని ఇప్పటిదాకా చెప్పుకున్న ఆడ లీడర్ల తాన కంటే మొగ లీడర్ల తాన మస్తుగున్నదట బంగారం. గిదీంట్లో అందరికంటే ముందున్నాడు పువ్వు పార్టీకెంచి అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ సారు తాన 2 కిలోలు 6 కిలోలు కాదు 13 కిలోల బంగారం ఉన్నదట. గోల్డ్ మ్యాన్ అని పేరు మార్చుకుంటాడా ఏంది? విజయవాడ వెస్ట్ కెంచి ఎమ్మెల్యేగా పోటీ పువ్వుపాటి సుజనా చౌదరి సార్ తాన 11 కిలోల బంగారం ఉన్నదట. ఇక టెక్కలి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పంకపాటి దువ్వాడ శ్రీనివాసన్న తాన 4.5 కిలోల దాకా ఉన్నదట బంగారం. అన్నిట్లా మీరే మాతోటి పోటీ పడతారా? మీతోటి మేము కూడా పోటీ పడతాం అని బంగారం గొనుట్ల పోటీ పడ్డట్టున్నారు కదా గీ మొగ లీడర్లు. మరి అంతే కదా, బంగారం ఆడోళ్ళకే కాకుండా మొగోళ్ళకు కూడా ఇష్టం ఉంటది. కానీ ఓట్లేపించుకునే లీడర్ల తాన గింత బంగారం ఉండబట్టే ఓట్లేసే మన తాననేమో తులం కాదు కదా, గ్రాము బంగారం కూడా ఉండనికే కష్టం కాబట్టే అని అనుకోబట్టిర్రు. బీరు దాగి బిర్యానీ తిని 500కు ఓటు అమ్ముకునే బంగారు మనసున్న బంగారు పబ్లిక్ కొందరు. ఆ పబ్లిక్ ఇప్పుడు మరాముల తాత చేయాలి కదా, మరి పెద్ద మనిషి ఇయ్యాలే మిగురం ముంగటేసుకున్నాడు. పిలుద్దాం ఇక. తాత ఏందే ఇయ్యాల్టి వార్త? నీ వార్త సల్లగుండా ఆగరాదే. ఇవాళ ఒకళ్ళ సంగతి చెప్పేది ఉన్నది. జర్రంతా వాళ్ళని గట్టిగా అరుచుకొని వచ్చినాక నీకు వార్త ఏందో చెప్తా ఆగు. పిలిచి పిల్లనిత్తనంచినట కులం న్యాత అన్నాడట వెనకటికేవాడు. ఆయన సంగతి కూడా గట్లే ఉన్నది. గింత జ్ఞానం ఉంటా అది, గింత అడివి ఉంటా అది. అగో ఎవల సంగతి చెప్దామని పోతున్నావు? ఇంతకు వాళ్ళు చేసిన మోసం ఏంటిదే తాత? గది చెప్పు నాకు. అరే అది కాదు పిల్ల, అటు ఆంధ్రప్రదేశ్లో నేను దున్నుకత్తా అంట, ఇటు తెలంగాణకు నువ్వు వెడ్డుగుండి నువ్వు దున్నుకరా. 2 తెలుగు రాష్ట్రాలలో మన పార్టీ ఏలాలి అని అప్పుడు చెప్తే తలికే ఊపిండు. ఇప్పుడేమో దేశే నేనెందుకు గట్ల అన్నా అని ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిండట. గిదేనా రాజకీయం అంటే చెప్పు? గీ ముసలోని ముచ్చట్లు ఒక్కటి చక్కగా అర్థం కావమ్మా నాకైతే. ఓ తాత, ఇంతకు నీ పంచాదేవల గురించి చక్కగా చెప్పరా, అదే జర నీకు పుణ్యం ఉంటది. గా బాబుమోహన్ సార్ పిల్ల మా ప్రజాశాంతి పార్టీ తరఫున వరంగల్ ఎంపీ అభ్యర్థిగా నిలబడతా అని చెప్పి మా ఏకే పాల్ సార్ సమస్యంలో మా పార్టీ కండువా కప్పుకున్నాడా. ఇక ఇప్పుడు ఏమో అంతా ఉత్తి ముచ్చట. నేను ప్రజాశాంతి పార్టీలో షరీకైనా అని మీకు ఎవరు చెప్పిర్రు అని అంటాడట.
స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాడట. అంటే ఏందన్నట్టు చెప్పుతాను అర్థం ఇదేనా రాజకీయం అంటే ఆయనది? ఏవుకో ముసలోడా, ముచ్చటేదన్నా మాట్లాడేటప్పుడు వెనక ముందు ఆలోచన చేసి మాట్లాడాలి. మీ కేపాల్ సార్తోని మాట్లాడుకుంటా షాయి తాగుదామని వచ్చిన బాబు మోహన్ సార్ను అనగబెట్టి ప్రజాశాంతి పార్టీ కండువ కప్పిండట కేపాల్ సారు. ఇక బాబు మోహన్ సార్నైనా ఏం చేయమంటున్నావు చెప్పు? కావాలంటే బాబు మోహన్ సారే చెప్తున్నాడు ఇను. పార్టీ అధ్యక్షుడిగా ఎంతో టాటా పైపోయి ఆ రోజే మీ దాకా రాలేదు. ఎందుకంటే నేను టెరటరీ పోలే ఆఫీకి రమ్మంటే అయ్యో పెద్ద ఆయన మాట్లాడుతూ ప్రెస్ రిపోర్ట్ కూడా ఉన్నారు. అయితే నేను వేసరికి కండ వేసి నువ్వు రాష్ట్ర అధ్యక్షుడు నాకేమైనా పత్రం ఇచ్చిందా? నాకేమైనా ప్రమాణ స్వీకారం జరిగిందా? నీతి నీళ్ళ పాలు తనువు మంచి పాలు అన్నట్టున్నది ఈయన కథ చూస్తా అంటే. మరి మా ఏకే పాలు సార్ శాల్వ కప్పుతా అంటే సడి సప్పులు లేకుంటే ఎందుకు కప్పుకున్నాడట మరి? అరే నాకెందుకు కప్తాను సారు, నేను మీ ప్రజాశాంతి పార్టీ చేరేటందుకు రాలేదు అని చెప్పుకోవడం. మరి ఇప్పుడేమో ఇటువంటి దొంగ మాటలు మాట్లాడేందుకు కొద్దిగా ఉండాలి అని ఉంటే. అరే రాజకీయం అంటేనే బొంకుడు బెనుకుడు గోడలు దున్కుడే తాత. దాంట్లోకి బాబు మోహన్ సారును ఎవడు కానిండు చెప్పు? దేశే బాబు మోహన్ సార్ ఎవ్వరుగా అంటే మాకేంది, కానకుంటే మాకేంది. కానీ ఈయన చేసిన పనికి మా ప్రజాశాంతి పార్టీని ఎవ్వరు కానకుంటే తట్టున్నది కదా కథ చూస్తా అంటే. అరే మా ఏకే పాల్ సార్ ఈ బాబు మోహన్ సార్ను ఎంత నమ్మిండు ఏం కథ? పక్క కూర్చుండ పెట్టుకుని ముచ్చట పెట్టిండు సొంత మనిషి లెక్క. అసొంటి మా ఏకే పాల్ సార్ను అసొంటి మా ప్రజాశాంతి పార్టీని మోసం చేస్తాడు ఈ బాబు మోహన్ సారు. అందుకే ఆ ముచ్చట అడుగుదామని పోతాను ఆయన దగ్గరికి నేను. ఏ ఏడికని పోతున్నావు ముసలోడా? మీకే పాల్ సారే బలవంతం చేస్తే గా ప్రజాశాంతి పార్టీ కండువ కప్పుకున్నా అని గా బాబు మోహన్ సారే చెప్తుంటే మళ్ళా నేను పోయి అడుగుతా అని నిలుగుతున్నావు. సపోర్ట్ దగ్గర ఇంటికో. అరే ఆ బాబు మోహన్ సార్ను బాగా ఎన్నికేసుకొస్తాను ఏందా నలికుట్టదానా? ఆయన ఇప్పుడు చెప్పిన మాటలనే బాగా నమ్ముతాను కదా. ఆయన మా ప్రజాశాంతి పార్టీలో శరీకైనప్పుడు మా పార్టీ కండవ కప్పుకొని మా ఏకే పాల్ సార్తో కూర్చొని టీవీలతోటి ముచ్చట పెట్టిన ముచ్చటేందో చూపెడతా, అప్పుడు ఏం మాట్లాడతావో ఇంట. ఇక చూడు నువ్వే. బాబు మోహన్ ప్రజాశాంతి పార్టీ నుండి వరంగల్ ఎంపీగా పోటీ చేయబోతున్నాడు. ఇది యథార్థం. ఇప్పుడు కూడా బాధ్యతగా ఖచ్చితంగా తెలంగాణలో ప్రజాశాంతి పార్టీకి ఒక ఊపు తెస్తాను సార్. విన్నావా? వడ్డెక్కేదాకా ఓడమాలన్నా వడ్డెక్కినాక బోడమాలన్నా అన్నట్టేనా? ఇదేనా పద్ధతి అంటే? ఇప్పుడు మా తెలంగాణ ప్రజాశాంతి పార్టీ పగ్గాలు ఎవ్వల చేత పట్టాలి ఏం కథ? రాజులేని రాజ్యం లెక్క మా ప్రజాశాంతి పార్టీ ఎంత ఆగమవుతుందో ఏందో తలుసుకుంటేనే మస్తు బాధ అనిపిస్తుంది. అమ్మ నాయనమ్మో, మీ ప్రజాశాంతి పార్టీకి తెలంగాణలో కోట్ల ఓటు బ్యాంక్ ఉన్నదని ఒక్క బాబు మోహన్ సారు మీ పార్టీల నుంచి వెళ్ళిపోగానే ఆగమాగం అవుతున్నదా అనే? మల్లు పోతే ఎల్లు ఎల్లు పోతే మల్లు అన్నట్టు ఎవలోకలు రారా తీయు మీ పార్టీలకు. దేశే గీ బాబు మోహన్ సార్ పోయినంత మాత్రాన మా ప్రజాశాంతి పార్టీకి ఏమవుతుందా? ఇప్పటికే మస్తు మంది యువకులు వృద్ధులు గృహిణులు మా పార్టీలకు వస్తామని మస్తు మంది పోటీ పడతారు ఎరికేనా? కానీ మా ఏకే పాల్ సారే ఎవరిని తీసుకోవాలి ఎవరిని తీసుకోవద్దు అని ఆలోచించే పనిలో పడ్డాడు అంతే. మరి గసుంటప్పుడు గా బాబు మోహన్ సార్ నువ్వు ఎందుకు గంతగానం ఆడి పోసుకుంటున్నావు చెప్పు? అంతేనంటవా? ఇక రాజకీయం చేసే మనుషులకు ఒక నీతి నియమం అనేది ఉండాలనా వద్దా? పదవి కోసం ఎంతకైనా దిగజారుతా అని అల్కదక్కువ బుద్ధిని అలవాటు చేసుకుంటారా చెప్పు? అరే మా ఏకే పాల్ సార్ పెట్టిన ప్రజాశాంతి పార్టీ చిన్నదో పెద్దదో, బాబు మోహన్ సారు ఆయనంతటా ఆయనే వస్తాడు, మా పార్టీ షరీక్ అవుతాడు, కండువాగా అప్పుకుంటాడు, తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడు అవుతాడు. ఇప్పుడేమో దేశే నేను గా పార్టీ ఎందుకు షరీక్ అయినా, నేను పోతే ఏకే పాల్ సారే నాకు తెలియకుంటేనే నాకు చెప్పకుంటేనే కండువాగా అప్పిండు అని మాట్లాడతాడా? ఇదేనా పద్ధతి? గిదేనా న్యాయం? గిదేనా రాజనీతి ధర్మం? ఎవల సంగతో మనకెందుకే తాత, గదంతా ఓట్ల నాటికి జనాలు చూసుకుంటారు తీయే. దేశే గిసొంచి రాజకీయం చేయద్దు పిల్ల. రాజకీయం అని అంటే రాబోయే 10 తరాల పిల్లగాళ్లకు ఆదర్శంగా ఉండాలి. కానీ గిసొంచి ఎటువైపు అయితే గటే దునికే గోడ మీద పిల్లలు అసొంటి రాజకీయాలు అసలే చేయద్దు. ఇసొంటోళ్ళను జనాలు కూడా అసలే నమ్మద్దంచను. జనాలు సరే అనుడు అనకపోవుడు అనేది వచ్చే నెల 13వ తారీఖు నాడు తెలుస్తుంది. గాని నువ్వైతే గా దుకాణం బంద్ పెట్టి ముందుగా ఇంటికో. ఏహే పోతగా తీయ బాబు మోహన్ సార్ కంటే నువ్వే ఎక్కువ ఫీల్ కాబట్టి నేను పోయి ఆయనతో ఏమన్నా పంచాయతీ కొలుచుకుంటా అనుకున్నావు అయ్యింది. అరే ఇది పద్ధతేనా సారు అని అడుగుదాం అనుకున్నా గంతే. అట్లా అడుగుడు కూడా అవసరమే లేదు. గదంతా జనాలు
జనాలు చూసుకుంటారు. అరే బాబు మోహన్ సార్ అయినా కూడా ఒక మంత్రిగా పనిచేసిండు, మంచి మంచి సైన్మాలు తీసి మంచి పేరు సంపాదించుకున్నాడు. కానీ గిసొంటి చిల్లర రాజకీయాలు చేసుడు ఏంది? ఆయన నిజంగానే కమిడియన్ అనిపించుకున్నాడు ఈ పార్టీ షరీకాయి బయటికి పోయి. ప్రజాబలం ఉన్న పార్టీలుండే పెద్ద పెద్ద లీడర్లే గోడ దున్కంగా లేంది బాబు మోహన్ సార్ చేసింది పెద్ద తప్పేం కాదు గాని తీయు తాతయ్యగా. ఆవు ఓడెక్కేదాకా ఓడమల్లన్నా, ఓడెక్కినాక బోడమల్లన్నా అని గోడ మీద పిల్లుల బ్యాచ్లు మస్తు మంది ఉన్నారు రాజకీయంలో. కానీ వాళ్ళకు కాలమే సమాధానం ఖచ్చితంగా చెప్తుంది. కానీ చూస్తాం ముందట. హా గదుల్లా మా తాత ముచ్చట. బాబు మోహన్ సార్ అయితే వరంగల్ కెన్సి ఇండిపెండెంట్ గానే నామినేషన్ వేసిండు, ప్రజాశాంతి పార్టీలో కూడా లేనన్నాడు. మరి పాల్ సార్ ఏమంటాడో చూడాలి. కానీ చిత్రంగా ఉన్నాయి కదా నువ్వుల రాజకీయాలు. ఇక ఇవాళైతే తెచ్చిన కాడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసిన్నులా. ఇక ఇవుల్లా ఇవాళ ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తల మళ్ళీ జోర్దార్ ముచ్చట్లు పట్టుకొచ్చేస్తాం మీకోసం. అప్పటిదాకా ఏం చేయాలో మీకు ఎరకనే కదా, చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.